అది మార్చి 17, 2017. చెన్నైలో ఒక చిన్న గ్రామం. సమయం ఉదయం 7 అవుతూ ఉంది. అప్పుడే డ్యూటీ ముగించుకుని ఇంటికొచ్చిన విజయ్కి ఇంటి ముందు తాళం కనిపించింది. ఇంటికి తాళం చూసిన విజయ్, ఈ సమయంలో నా భార్య ఎక్కడికి వెళ్ళుంటుంది అనే సందేహంలో ఇంటి పక్కనే ఉండే ఓనర్ దగ్గరికి వెళ్ళి అడిగి చూశాడు. ఏమో బాబు, మాకేం చెప్పలేదు అనే సమాధానమిచ్చారు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తుందంటూ ఆలోచించి, ఒకవేళ పక్కనే ఉన్న షాప్కి వెళ్ళుండొచ్చు కదా, ఎదురు చూద్దామనుకొని ఇంటి బయటే కూర్చున్నాడు విజయ్. సమయం 9 అవుతుంది. భార్య ఇంకా రాకపోవడంతో తిరిగి కాల్ చేసి చూశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో ఇంటి కిటికీలో నుంచి తొంగి చూశాడు విజయ్. ఫ్యాన్ తిరుగుతూ ఉంది, కానీ ఎవరూ కనిపించడం లేదు. ఇంట్లో ఫ్యాన్ తిరగటం, బయట తాళం వేసి ఉండటం విజయ్కి కంగారు పుట్టించింది. చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో కిటికీని పగలగొట్టాడు. ఇంట్లోకి వెళ్ళాడు విజయ్. ఇంట్లోకి వెళ్ళిన విజయ్కి అక్కడ సన్నివేశం చూసి ప్రాణం పోయేంత పనయ్యింది. మంచం మీద తన 7 ఏళ్ల బాబు, 4 ఏళ్ల పాప నోట్లో నొరగతో పడున్నారు. వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు విజయ్. కానీ అప్పటికే పిల్లలిద్దరూ చనిపోయి చాలా సమయమైందంటూ డాక్టర్ చెప్పారు. ఏం జరుగుతుందో అర్థం కాని విజయ్ పోలీసులకి సమాచారం ఇచ్చి తన భార్య కనిపించటం లేదనే కంప్లైంట్ రాసిచ్చాడు. అది 2009. విజయ్ ఒక ఆఫీసులో పనిచేస్తుండేవాడు. అదే ఆఫీసులో పరిచయమైన అమ్మాయితో స్నేహం, ప్రేమ ఏర్పడి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. విజయ్కి అమ్మా నాన్న లేరు. తన కుటుంబమే తను ప్రాణంగా బ్రతుకుతుండేవాడు. బరువు బాధ్యతలు పెరగటం వల్ల విజయ్ ఇంటి విషయాలు ఎక్కువ పట్టించుకోలేకపోయేవాడు. అప్పటికే 2 పిల్లల తల్లిగా మారిపోయిన భార్య పిల్లల్ని చూసుకోవడం, ఫోన్తో కాలక్షేపం చేయటం చేస్తూ ఉండేది. ఇంట్లో ఒక్కతే ఉండటంలో అప్పుడే కొత్తగా వచ్చిన టిక్టాక్ని ఇన్స్టాల్ చేసుకుంది. ఒక మగాడికి ఆడది అందంగా కనిపిస్తే చాలు, అదే ఒక ఆడదానికి మగాడు మంచిగా మాట్లాడితే చాలు. అలాగే రోజు అందంగా రెడీ అవ్వటం, వీడియోలు చెయ్యటం, వచ్చే కామెంట్స్, పొగడ్తలు చూసి సంతోషపడటం, ఇదే తన భార్య దినచర్యగా మార్చుకుంది. అప్పటికే భార్యలో మార్పు గమనించిన విజయ్ మందలించి చూశాడు. కానీ అప్పటికే భార్య చేజారిపోయింది. ఇంట్లో పిల్లలు తన భర్త కన్నా టిక్టాక్లో పరిచయమైన మనుషులే ముఖ్యం అనుకుంది. తరచూ టిక్టాక్లో పరిచయమైన వాళ్ళని కలవడం చేస్తూ ఉండేది. వాళ్ళని ఇంటికి పిలవడం, భర్త లేని సమయంలో పార్టీలు కూడా జరుపుతూ ఉండేది. ఏదో తప్పు జరుగుతుందనిపించిన విజయ్ భార్యని ఒకసారి గట్టిగా మందలించాడు. విజయ్ మందలించడంతో పిల్లల్ని వదిలి వెళ్ళిపోయింది భార్య. భార్యని వెతుక్కుంటూ వెళ్ళిన విజయ్ తనని బ్రతిమిలాడి తిరిగి ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ఇంటికి వచ్చిన భార్యకి పిల్లలు, భర్త వల్ల తన సంతోషాలు దూరం అవుతున్నాయని తెలుసుకుంది. అప్పటికే టిక్టాక్లో పరిచయమైన ప్రియుడితో మాట్లాడి పిల్లల్ని, భర్తని హతమార్చాలనుకుంది భార్య. పథకం ప్రకారం ఆ రోజు 2017 మార్చి 16 సమయం రాత్రి 9 గంటలు. ఆఫీసులో నైట్ డ్యూటీ అవ్వటంలో విజయ్ రెడీ అవుతూ ఉన్నాడు. పిల్లలు భోజనం చేసి నిద్రపోతూ ఉన్నారు. విజయ్ నాకు సమయం లేదు, నాకు తినాలని కూడా లేదు అంటూ పిల్లల దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కానీ అప్పటికే అన్నంలో విషం కలిపి పిల్లలకి పెట్టింది భార్య. విజయ్ కూడా తినిపించాలనుకుంది, కానీ విజయ్ తినకుండా వెళ్ళిపోయాడు. అనుకున్న పథకంలో మార్పు రావడంతో ప్రియుడికి ఫోన్ చేసింది. నీ దగ్గరకు వచ్చేస్తున్నా అంటూ జరిగిన విషయాలన్నీ చెప్పి ఇంట్లో ఉన్న కొంత డబ్బు తీసుకొని ప్రియుడి దగ్గరికి వెళ్ళిపోయింది భార్య. ఆఫీస్ ముగించుకొని ఇంటికొచ్చిన విజయ్కి పిల్లలు అలా శవంలా పడుండటం చూసి ప్రాణం పోయింది. కనిపించటం లేదనుకుంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అది 2017 మార్చి 20. పోలీసులు మొబైల్ ఫోన్ ఆధారంగా తన భార్యని, ప్రియుణ్ణి పట్టుకున్నారు. నేరం అంగీకరించిన భార్యకి జైలు శిక్ష వేశారు. తన కన్న తల్లి తమ బిడ్డల ఆకలి తీరుస్తుందనుకుంటారు, కానీ ఇలా హతమారుస్తుందని ఎవరూ అనుకోరు కదా. తమ తల్లి ప్రేమగా బిడ్డలకి తినిపిస్తుందనుకున్నారు. తనలో ఇంత విషం ఉందని, తమని విషమిచ్చి చంపాలనుకుంటుందని ఎవ్వరూ ఊహించరు. భార్యాభర్త మధ్య సమయం అనేది ఎంతో విలువైనది. ఆ విలువైన సమయం తమకి ఇవ్వలేనప్పుడు కూర్చొని ఒకరి సమస్యనొకరు చెప్పుకొని సర్దుకుపోవాలి. సర్దుకుపోలేని సమయంలో చట్టపరంగా విడిపోవాలి.
అంతేకాని ఇలా ప్రాణాలు తీయడం అనే ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అంటారనేది మీరే చెప్పండి. ఇప్పుడు ఆ భార్య శిక్ష అనుభవిస్తుంది, కానీ లోకం నుంచి వెళ్ళిపోయిన పిల్లల పరిస్థితి? ఆలోచన లేకుండా ఒక్క నిమిషం కోపంలో తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని జీవితాలు ఇలా అర్ధాంతరంగా మిగిలిపోతాయి.